నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గణపై ఆశీస్సులు అందరిపై ఉండాలి సినీ దర్శకుడు నటుడు రచయిత కాశీ విశ్వనాథ్ లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి అని కాంగ్రెస్ నిరసన దీక్షలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సుమా ప్రచారం వల్లే మోసపోయాం 130 మంది బాధితులు సుమారు 16 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన గత 5 ఏళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశామని పోరాటంలో విజయం సాధించిన తర్వాత ప్రజలకు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక ఆనంద రెసిడెన్సీలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనందరి కష్టం వల్ల ఘన విజయం సాధించామన్నారు. ఈ ఘన విజయం అందరి సహకారం వల్లే సాధ్యమైందన్నారు. ఆ ఎన్నికలు ఒక ఎత్తై రాష్ట్రం మొత్తం రాజమండ్రి వైపు చూసేలా ఇక్కడి రాజకీయం జరిగిందన్నారు. అలాంటి ఉద్యమాలు పోరాటాలు చేశామన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మిగిలిన అన్ని సంస్థలు సంఘాలు కోఆపరేటివ్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలన్న ఉద్దేశం తనదని అన్నారు. దానిలో భాగంగానే 100 ఏళ్ల తర్వాత ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 90 ఏళ్ల తర్వాత ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 26 ఏళ్ల తర్వాత ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యాయన్నారు. వీటిలో ఆర్యాపురం బ్యాంక్ కు జరిగిన ఎన్నికల్లో చెల్ల ప్యానెల్ ఘన విజయం సాధించగా పెద్దల సహకారంతో జాంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకగ్రీవం అయ్యేలా చూశామన్నారు. మహిళల భద్రత కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రశాంతమైన నగరం కోసం కఠినంగా వివరిస్తామన్నారు. తాము రాజకీయంగానే కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలకు ఆదుకుంటున్నామన్నారు. ఇక తిరుమల లడ్డూలో జరిగింది అపచారం అని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని అన్నారు. వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ప్రధానంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ 100 రోజులు ఏం సాధించామన్నది ప్రజలకి తెలియజేయడంతో పాటు ఇటుపక్క పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎన్డీఏ కూటమి నాయకులను అనుసంధానం చేసుకుంటూ ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీలో కూడా చర్చించాలని, అలాగే ఈ 100 రోజుల్లో ఈ యొక్క పనితీరు బట్టి కానివ్వండి, చేస్తున్న విధానం బట్టి కానివ్వండి, లేకపోతే అన్ని వర్గాల వారి నుంచి వస్తున్న ఆదరణ బట్టి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది రెసిగ్నేషన్స్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2వ వార్డు నుంచి రాయుడు గణేష్ గారు, ఆయన యొక్క మిత్ర బృందం, అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమస్య కాని సమస్యను లేవనెత్తి అదే పెద్ద సమస్యగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. వాటితో ఎన్ని లడ్డులు తయారు చేశారో ఆ లడ్డులు ఎక్కడ ఉన్నాయో చూపాలన్నారు. ప్రసాదంలో వినియోగించే నెయ్యి ధరలో వ్యత్యాసం గురించి కూడా వివరించారు. సింహాచల దేవస్థానానికి, అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే ఒకే కంపెనీకి చెందిన నెయ్యి ధరలలో తేడాలు ఎందుకు ఉన్నాయని గణాంకాలతో సహా
విశ్లేషించారు. అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు సైతం ఏకపక్షంగా ప్రజల మత సామరస్యం కలిగి మానవ వ్యవహారాలలోకి లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజారంగంలో మతం విద్వేషాలకు ఆజ్యం పోసేలా వివరించడం, అనుచితంగా భజనలు చేసే పద్ధతి ఏమిటని హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పరిపాలన విధానం అంటే ఇది కాదని ఖండించారు. కులాల వారీగా మతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ఆధారాలు లేని నిరాధారణ ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసే ఎత్తుగడే ఆవు నెయ్యి కల్తీ అంశమని హర్ష కుమార్ పేర్కొన్నారు. ఖండించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్క వినాయక చవితి పెద్ద విగ్రహం పెట్టుకుంది. ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుకుండా వినాయక చవితి వినాయకుడిని లైట్లతో బొమ్మ పెట్టారు. అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది, దారి మూసుకుపోయింది. ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి, ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి. అదే రూట్ పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా, మీరు ఇక్కడ కాదు కదా అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు. వినాయక చవితి చేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యాన్. నేను స్వయంగా చూశాను, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉంది. అది ఆ బ్యాన్ ఎవరికి అడ్డు నిజంగా అడ్డు అయ్యింది, నీకు కంప్లైంట్ చేశారు, నువ్వు ఆర్డీఓకి చెప్పొచ్చు, డిఎస్పీకి చెప్పొచ్చు, తీసేవాళ్ళు. కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు ఐఎస్ అనే సంస్థ తమను నిలువున ముంచేసిందని యూట్యూబ్ లో వచ్చే వీడియోలు చూసి లైక్ కొడితే ప్రతిరోజు డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని చెప్తే చాలా మంది నిరుద్యోగులు సంస్థ యాజమాన్య మాటలు నమ్మి వేలాది రూపాయలు డబ్బులు కట్టి మోసపోయారని రాజమహేంద్రవరానికి చెందిన చింతపల్లి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ తో పాటు మణికంఠ మాట్లాడుతూ నిరుద్యోగులు చాలా మంది వారి ప్రకటనలు ఆన్లైన్ లో చూపి మోసపోయారని, ప్రతి ఒక్కరూ 2000 నుంచి 18,500 వరకు సుమారు 500 మందికి పైగానే చెల్లించి ఇప్పుడు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. ఆ సంస్థ 6 నెలల నుంచి వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలు కూడా నిర్వహిస్తుందన్నారు. నగరంలో కూడా పలుకు అమ్మ నాన్న సేవాశ్రమం, గౌతమి జీవకారుణ్య సంఘం వంటి సంస్థల్లో అనాథలు, వృద్ధులు, వికలాంగులకు చీరలు, మందులు, బ్యాగులు కూడా పంపిణీ చేశారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ విజ్ఞప్తి మేరకు పాల్గొన్నారు. సంస్థ డబ్బులు కట్టించుకుని మోసం చేసి విషయం తెలుసుకుని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ సంస్థలను ఆయన ఎక్కడా ప్రమోట్ చేయలేదన్నారు. తాము కూడా తమ కుటుంబ సభ్యులతోనే డబ్బులు కట్టించామని, అయితే బయటి వ్యక్తులు చాలా మంది డబ్బులు కడితే సంస్థ ప్రతినిధి అప్పల్ రెడ్డి మోసం చేశారన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోపి సాయి వీరబాబు పాల్గొన్నారు. ఇంటిగ్రల్ యాడ్ సైన్స్ అనే సంస్థ ఆల్రెడీ మన రాజమండ్రిలోని ఫారెస్ట్ నిర్మాణం గురించి జరిగింది మీటింగ్ అంతా. సో ఏంటబ్బా ఏంటో తెలియక నేను సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది ఒక యూట్యూబ్లో లైక్స్ కొట్టి డబ్బులు వస్తుంది చెప్పి అన్నారు. దీనికి ఆఫీస్ కూడా ఉంది, కావాలంటే వైజాగ్ వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అన్నారు. వైజాగ్ వెళ్ళాను నేను ఆల్రెడీ. వైజాగ్ వెళ్ళిన తర్వాత మురళీనగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఆఫీస్ ఉండేది. ఆఫీస్కి వెళ్ళాక మొత్తం కనుక్కున్నాను నేను, మొత్తం వివరం అంతా కనుక్కున్నాను నేను. సో బాగుంది కదా అని చెప్పేసి పార్ట్ టైంగా వస్తుంది, నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం లేక పార్ట్ టైంగా వస్తుంది కదా అని చెప్పేసి ఒక నిరుద్యోగం వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఏమన్నారంటే 5,000 కంటే రోజు 200 వస్తాయి, 18,300 కంటే రోజు 600 వస్తుంది చెప్పి అన్న చెప్పి జాయిన్ అయ్యాను నేను. జాయిన్ అయ్యాక అంతే బాగానే ఉన్నాయి, డబ్బులు పడుతున్న సమయానికి మీరు ఏం చేస్తారు, మీ ప్రొఫైల్ అని అడిగారు. మేము 2019 నుంచి కర్ర సేవలు చేస్తున్నాం, మేము మా సొంత కారుని ఆంబులెన్స్ మార్చి సేవలు చేస్తున్నాము, ఇంకా లేని వారికి అందరికీ మేము సేవలు చేస్తాం. కే ట్రస్ట్ నుంచి మా సొంత ట్రస్ట్ పెట్టుకున్నాం. ఆ ట్రస్ట్ చూసి సేవ కార్యక్రమం చూసి వాళ్ళు మాకు డబ్బులే వేశారు. ఇలాగా ఐఏఎస్ ద్వారా మేము కొంచెం సేవలు చేయాలనగానే సరే సేవలు చేయలే కదా, సేవలు మంచి పనే కదా, సంస్థ మంచి సేవ చేద్దామని చెప్పేసి పలుకు చెవిటి మోగాశ్రమానికి 70 మందికి బ్యాగ్స్ పంచిపెట్టాం, బుక్స్ పంచిపెట్టాం, అన్నీ పంచిపెట్టాం. మేము మనకి ఇక్కడ వేద పండితులకి కావాల్సిన క్రికెట్ గేమ్స్ అన్ని పంచిపెట్టాం మొత్తం అంతా. అమ్మనాన్న వృద్ధాశ్రమానికి వీల్ చైర్స్ పంచిపెట్టాం.
తర్వాత ఏక్రాఫ్ట్ చిల్డ్రన్స్ స్కూల్కి బుక్స్ బ్లాక్ బోర్డ్స్ అని పంచిపెట్టాం. సరే ఒక ఆధార్ వచ్చింది. ఆ ఆధార్ రోజున గవర్నమెంట్ చీరలు ఇవన్నీ పంచిపెట్టాం. ఆ సమయానికి అయ్యే ఇంత చేస్తున్న కార్యక్రమం మన వాసాన్ని పిలిస్తే బాగుంటుంది. ఎలాగ మన వాళ్ళు యాడ్ చేస్తే వాళ్ళ నెంబర్ ఇంత దాంట్లో ఉండాలి కంపల్సరీ, లేకపోతే యాడ్ అవుతుంది. అది అవ్వదు. మీకు డైరెక్ట్ నెంబర్ చేయడానికి అవ్వదు. మీరు ఎక్కడో ఉంది చేస్తానికి అవ్వదు. మీ నెంబర్ కంపల్సరీ నా దగ్గర ఉండాలి. మీరు మళ్ళీ నాకు ఫోన్పేలో డబ్బులు పంపించి ఉండాలి. మీరు క్యాష్ ఇస్తే అవ్వదు. ఫోన్పేలో పంపిస్తే ఆ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా మళ్ళీ అందులో మీరు సబ్మిట్ చేయాలి. మోసపోయింది మేము మోసం చేసింది కాదు. అబ్బలరెడ్డి ఎవరైతే ఉన్నాడో నేను ఇక్కడ మొత్తం అంతా నేనే చూసుకున్నాను. ఆంధ్రాలో నేనే తీసుకొచ్చానంటే ఎప్పుడో ఫిబ్రవరి నుంచి వస్తే మేము జాయిన్ అయింది. నేనైతే జూలైలో ఎప్పుడు జాయిన్ అయింది, ఆగస్టులో. అప్పుడు ఆగస్టులో జాయిన్ అయ్యాను. మరి ఇప్పుడు అప్పటి నుంచి రన్ అవుతుంది కదా. ఈ 6 నెలల నుంచి 5 నెలల నుంచి రన్ అవుతుంది. ఆ రన్ అవుతుందంటే నెలలో 2 నెలల్లో ఫ్రాడ్ జరుగుతుంది. 5 నెలలు 6 నెలల్లో ఫ్రాడ్ అవ్వదు కదా. ఇప్పుడు ఆ నమ్మకంతో అందులో దిగిన తర్వాత ఇక్కడ తీరా చూస్తాము మనం ట్రాన్సాక్షన్ మన విత్తనాలు పెట్టే టైంకి ఫస్ట్ వీక్ ఆ సిస్టమ్ ఏదో స్లోగా ఉంది, సర్వర్ డౌన్లో ఉందని చెప్పేసి అన్నాడు. తర్వాత వీక్లోనేమో అదేంటది 5వ తారీఖు వాళ్ళ వర్కింగ్ డే అన్నాడు. తర్వాత సిస్టమ్ స్లో అన్నాడు. మనం చూసేటప్పుడు మొత్తం అంతా కూడా యాప్ ఉన్నట్టుండి మళ్ళీ రీపేమెంట్ చేయండి, మీరు రీఛార్జ్ చేయండి అని చెప్పేసి వచ్చింది. ఈ రీఛార్జ్ చేయడానికి మేము ఎందుకో మాకు అనుమానం వచ్చి మేము డ్రాప్ అయిపోయాం. మళ్ళీ రీఛార్జ్ చేయమని అంటే వ్యాలిడ్ ఆల్రెడీ మన డబ్బు ఉంది, మనం ఎందుకు రీఛార్జ్ చేయాలని చెప్పేసి మేము ఏం చేసామంటే అందులో మేము ఇంకా రీఛార్జ్ చేయలేదు, వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇంకా దాని యాప్ 3 రోజులకు 70 hours అంత ఇచ్చాడు. ఆ 2 రోజులు అలా వచ్చాడు. తర్వాత యాప్ అంతా మొత్తం స్మాష్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులలో ఆందోళన నెలకొందన్నారు. ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుందని, అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, నిలుపుదల వంటి సమస్యలతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం దృష్టి పెట్టడం లేదన్నారు. హామీలను నెరవేర్చలేని దుస్థితిలో తిరుమల లడ్డు నాణ్యత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈవేళ తిరుపతి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. పంది కొవ్వు, అలాగే గొడ్డు కొవ్వు, చేపల నూనె కూడా కలిసినాయని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఆ రిపోర్ట్ చూపిస్తూ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈవేళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ కూడా మనోవేదన అందరూ కూడా చాలా మనోవేదన చెందడం జరిగింది. ఎందుకంటే ఏంటిది, ఆయన ప్రసాదాల కోసం మనం ఎంతో ఊరుతూ ప్రసాదాన్ని ఎంతో తినేవాళ్ళం. ఈవేళ ఆయన ప్రసాదాల్లోనే ఈ రకంగా కలిసింది అనేటప్పటికీ పీఠాధిపతులు అలాగే వేద పండితులు అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది. అసలు నిజంగా మనోభావాలు రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి. అది ఏ మతం అయినా కావచ్చు. అయితే ఇప్పుడు మత విశ్వాసాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవటం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం. ఎందుకొరకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అంతేకాదు ఆయన యొక్క ప్రసాదం అంటే మనకి అమృతతుల్యంగా భావించి ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా, ఈ కల్తీకి కారకులు ఎవరు?
ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నేను నడుస్తూ ఉంటాయి. అయితే 320 రూపాయలకి 1 కేజీ నెయ్యి ఇవాళ నూనె ప్యాకెట్ రావట్లేదు కదా. అటువంటిది అంత తక్కువకి కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ప్రభుత్వం వెంకన్న బాబుకి ఏమన్నా ఆస్తులు లేవా? ఇది నిజమైతే అది తప్పుదనం. అయితే ఒకటి విషయం జరిగినప్పుడు, కుటుంబంలో ఒక వ్యవహారం జరిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? దానిని జాగ్రత్తగా సంస్కరించి కుటుంబానికి మేలు జరిగేటట్టే ఉండాలి. కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేసి చెప్పడం అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం. అందుకే ప్రజలు ఇప్పుడు 2 విధాలు ఆలోచిస్తున్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు వేగం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు స్థానిక ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం కోటగుమ్మం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్షయ రెసిడెన్సీ అధినేత నూలి శివను, చాంపర్ అధ్యక్షులు జవ్వార్, సీనియర్ నాయకులు హీరా సింగ్ జైన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, సురేష్, ఈయపు మురళి, రౌతు వాసు, లలిత్ కుమార్ జైన్, పిల్లాడి రుద్రయ్య, సతీష్ తులసి, సురేష్, లక్ష్మీ రమణ కుమారి, మోహన్, రాజేష్, ప్రసాద్, మహేష్, కిరణ్, ప్రదీప్, కమలేష్ జైన్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మెయిన్ రోడ్డులో ప్రతి దుకాణదారునితో సభ్యత్వ నమోదు చేయించారు. కాకినాడ జిల్లా కెర్లంపూడి సెప్టెంబర్ 24 రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా కెర్లంపూడి మండలం పూరుగుపూడి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో పౌష్టికాహారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి రాష్ట్ర సంపద సర్వనాశనం చేసి ఏ శాఖలోనూ ₹1 నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు. అలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఆ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. నిరుద్యోగ సమస్యను తీరుస్తాను అని మన ప్రియతమ నాయకులు ఇద్దరు కూడా మాటించారు. మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుక్షణమే ఆ మాట కట్టుబడి 16,000 మంది టీచర్స్ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల ఉద్యోగాలు వేయడం కోసం నిర్ణయం తీసుకుని తొలి సంతకం పెట్టారు. అందులో ఎక్కువ మందిని మనస్వార్థం, మన నియోజకవర్గం నుంచి మనం ఎక్కువ పోస్టులు కొట్టాలి, ఎక్కువ మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి తపనతో ఫ్రీ డిఎస్సి ఏర్పాటు చేసి మనం ఇవాళ వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నాం. 550 మందికి ఖచ్చితంగా 320 మంది ఎట్టి పరిస్థితుల్లోనే టీచర్ ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర, మన క్యాంపులో వాళ్ళు నేర్చుకుంటారు. అదే ఉంటుంది దస్తావేజు మీద కానీ, పాస్బుక్ మీద కానీ. నా అబ్బ సుమ్మ, నా ముఖం, నా బొమ్మ వేసుకోవడానికి తాతలు మన తాతలు సంపాదించి మనకి ఇస్తే ఇవాళ దాన్ని మనం దున్నుకుంటున్నాం. మనకు వచ్చినటువంటి హక్కు, లేదా కష్టించి కొనుక్కున్నటువంటి హక్కు నీది. నువ్వు కొనుక్కొని ఉంటే దానికి ఎవరు బొమ్మ వేసుకోవడం పెట్టండి? ఎలా నిరుద్యోగ అదరిద్రాలు మనం చూడటం పెట్టండి? మనకు రాజముద్రకు ఉన్నాయి. ఆ ముద్రకు నువ్వు చూసుకుంటాం. హక్కు దాని ద్వారా మనకు వస్తుంది. అలాగే మరి అంటే ఇప్పటికి ₹5 అన్నా క్యాంటీన్ పెడితే నువ్వు నిజంగా కాకినాడ వెళ్ళి జనరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళావు,
ఒక సామాన్యుడు. అయినటువంటి బోరుపూడి గ్రామ సోదరీమణులకి, సోదరులకి, అధికారులకి, పత్రికా విలేకరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడ్డది. ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసని మన గౌరవ ముఖ్యమంత్రి, మీ అందరి ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామం ఎస్సీ కాలనీలో విపర్తి జ్యోతి ఇంటి దగ్గర నుంచి మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ యానపు యేసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో సాగిన సభ్యత్వ నమోదు సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, వితంతువులకు నెలకు 30 కిలోల బియ్యం, ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీ సభ్యత్వం తీసుకుని దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. యానపు యేసు మాట్లాడుతూ 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన కాతేరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు అందరూ కలుపుకొని ఇవాళ రాజమండ్రి రూరల్లో ఒకప్పుడు జిల్లాలోనే మొట్టమొదటి స్థానం వచ్చింది. మళ్ళీ అదే స్థానాన్ని తీసుకురావడం కోసం సీనియర్ నాయకులు అందరితో కలిసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మన కాతేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన దళిత జాతికి చెందిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని బలోపేతం చేయడం ద్వారా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మనకి అందే ఫలాలను అందుకోవడానికి మనం కావాల్సిన సహకారాన్ని పార్టీగా రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు యాంకర్ సుమార్ చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజానగరంలో చక్రద్వార బంధంలో చంద్రిక అవంతిక ఫేజ్ 2 ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. బాధితులు మెండ మృత్యుంజయరావు, నాదన్ల వీరభద్రరావు, లక్ష్మి మాట్లాడుతూ 2018లో రామయ్య వేణులు చంద్రిక అవంతిక ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. ఒక్కొక్క ఫ్లాట్ 16 లక్షల నుండి 30 లక్షల వరకు వసూలు చేశారని అన్నారు. తమ అపార్ట్మెంట్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, కమిటీ హాల్, పార్క్, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వస్తువులు కల్పించి ప్లాట్లు ఇస్తామని, లేదంటే నెలకు 10,000 రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు. వీటితో పాటు టీవీలో యాంకర్ సుమా యాడ్స్ తో పాటు పోస్టర్ల రూపంలో కూడా ప్రచారం నిర్వహించారని తెలిపారు. గత 7 సంవత్సరాల కాలంగా ఫ్లాట్ల నిర్మాణానికి లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్లు అప్పులు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నామని తెలిపారు. నేను చంద్రికా అవంతిక ఫేజ్ 2లో 4 తీసుకున్నాను. 4 ఏళ్ళకి నేను ₹1 కోటి కట్టాను. కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటుక్ కూడా వేయలేదండి. అది ఒక చివరిని ఉంటుంది అక్కడ, ఒక ఇటుక్ కూడా వేయలేదు. జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆఫీస్కి వెళ్తే ఎవరూ కనిపించరు. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది. క్లోజ్ చేసేస్తే దాని అర్థం అబ్స్కాండింగ్ కదా, దాని అర్థం బోర్డు తిప్పేయడం కాదా. ఇప్పుడు రాకీ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? ఇది కంపెనీయే కదా. ఆ కూతురు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు. మాకు ఏ విధమైన జవాబు చెప్పరు. అసలు
మేము గాలిలో ఉన్నాం అంతే. ఇంత డబ్బు కట్టి దీంట్లో 130 మంది దాకా ఉన్నారు. 130 మందికి ఎక్కువే ఉన్నారు. అట్లీస్ట్ మినిమం 10. మేము ఫ్లాట్ 30 లక్షలు కట్టాము, 3 బెడ్రూమ్. 3 సంవత్సరాలు కట్టిస్తానన్నారు. లేకపోతే రెంట్ పర్పస్ మీద 10,000 ఇస్తానన్నారు. 3 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు అయింది. మాకు ఏమీ ఇటుకు కూడా కదపలేదు. ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ వచ్చి ఒక సుమ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నాము. సుమ అడ్వర్టైజ్మెంట్ సుమ కేసు వేసిన వల్ల ఆవిడ బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకి ఏ సంబంధం లేదు, అంతా నాకే సంబంధం, మేము కట్టిస్తాము, మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. ఆనందం కాదండి, మాకు బాధ చూడమనండి. ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని, ఆయనకి క్యాన్సర్ కాదండి, మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము. ఆయన పుణ్యం అంట ఇవన్నీ నమ్మి మేము చాలా నిద్ర లేకుండా 7 సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము. మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు ఇచ్చేయమనండి, కడతారంటే మాకు నమ్మకం లేదు. 30 లక్షలు. అలాగే మా బావగారి పేరు వై సత్యనారాయణ. ఇద్దరం కలిసి 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2లో భద్ర 101, 102 ఫ్లాట్లని. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని మభ్యపెట్టి అమ్మకం జరిగింది. అమ్మారు. అమ్మిన తర్వాత 2 సంవత్సరాల పూర్తి చేసి ఇస్తా అన్నారు. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంక్ లోన్లు కూడా చేసుకున్నారు. మాకు కొద్ది గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది, 17 లక్షల వరకు. మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు. కొన్నాటికి అసలు ఫౌండేషన్ అవ్వనాటికి కూడా బ్యాంక్ లోన్లు కూడా ఇవాళ కూడా ఈ 133 మంది బాధితుల్లో 133 మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది, అక్కడి నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగ జనాలు ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు పడుతున్నారు, కడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్. రఘుదేవపురం గ్రామం వినాయకుడి గుడి చెరువు గట్టు సమీపంలో పార్వతీ తనయ గణపతి దేవాలయ కమిటీ యాలమాటి రాజేష్ ఆధ్వర్యంలో 4,000 మందికి జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సినీ దర్శకుడు, నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల పోలీస్ అధికారి డి రామ్ కుమార్, కూటమి నాయకులు కాండ్రు శ్రీను, కాండ్రు విశ్వనాథం, మండ రాంబాబు, పాలచర్ల పూసల బాబు, దాసరి రమేష్, గణపయ్య మండపం వద్ద టెంకాయలను కొట్టి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, పూర్వం ప్రజలు పాలవెల్లి కట్టి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజించేవారని, నేటి యువత పల్లె పట్టణాల్లో గణనాథుని పూజించడం మంచి పరిణామమన్నారు. 7 సంవత్సరాలుగా యలమాటి రాజేష్ గణనాథుని ఉత్సవాలు జరపడం వలన గ్రామానికి తప్పనిసరిగా మంచి జరుగుతుందన్నారు. నేటి యువత చెడు మార్గాలలో కాకుండా మంచి మార్గాలలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా పూర్వం ఎవరిళ్ళల్లో వాళ్ళు పాలవెల్లి కట్టి దానికి ఏలక్కాయలు, మొక్కజొన్న పొత్తులు, మెత్తకాయలు ఇలాంటివన్నీ కట్టి వినాయక చవితి చేసుకోవటం అనేది తెలుసు. తర్వాత ప్రజల్లో భక్తి ఎక్కువైపోయి ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ ఒక వినాయకుడిని పెట్టి ఒక 4 రోజులు పూజలు చేసి తర్వాత అన్నదాన సంతర్పణ చేసి చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఊర్లో అన్ని ప్లేసుల్లోనూ అలా చేయటం వల్ల ఆ ఊరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను నేను. అలాగే ఇక్కడ రఘుదేవపురంలో దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ రాజేష్, యలమాటి రాజేష్ ఆధ్వర్యంలో తను నాకు బాగా కావాల్సినాడు. ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఒకసారి వచ్చాను నేను. ఈరోజు ఇంతమందికి భోజనం పెట్టడం, 2 రోజులు పూజ చేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టించి ఊరికి. ఈరోజు చెరుగొట్టు వద్ద ఉన్న యలమాటి రాజేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక మండపం యాల సంతర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి ఆయన దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ ఇంకా బాగా వృద్ధి చెంది ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ మరి గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ యలమాటి రాజేష్ 7 సంవత్సరాల నుంచి వినాయకుడి నిలబెట్టి కార్యక్రమాలు 10 రోజులు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల మన హిందూ మతం
ప్రచారం లేకుండానే ముందుకు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. అలాగే గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రఘుతోపురం గ్రామంలో చెరువుగట్టు వద్ద మన ఎలమాటి రాజేష్ గారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణపై ఆశీస్సులు అందరిపై ఉండాలి. సినీ దర్శకుడు, నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి అని కాంగ్రెస్ నిరసన దీక్షలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. యాంకర్ సుమా ప్రచారం వల్లే మోసపోయాం. 130 మంది బాధితులు, సుమారు 16 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.